జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను మత్స్యకారులకు ఇవ్వాలని కోరుతూ మత్స్యకారుల సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ఇవాళ జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో సాగర్ డిఫెన్స్ అకాడమీకి స్థలం కేటాయించడం సబబు కాదని, మత్స్యకారులతో మాట్లాడకుండా వారి అభిప్రాయం తీసుకోకుండా ప్రభుత్వం నేరుగా నిర్ణయం తీసుకోవడానికి వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మత్స్యకారులతో ముఖాముఖి మాట్లాడేందుకు వైఎస్ జగన్ ఇక్కడికి విచ్చేస్తున్నట్లు నేతలు పేర్కొన్నారు. సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇంకెక్కడన్నా తీర ప్రాంతంలో వాళ్ళకి 29 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు ఇచ్చి ఉండొచ్చు. అటువంటిది కాకుండా ఆల్రెడీ డెవలప్డ్ ఫిషింగ్ హార్బర్లో వాళ్ళకి వీళ్ళెవరిని అనుమతి తీసుకోకుండా, వాళ్ళకి తెలియకుండా, వాళ్ళని రానికుండా ఈ ఫౌండేషన్ వేయడం ఏదో మతలబు ఉందనే అభిప్రాయం వాళ్ళకి ఉంది. అందువల్ల ఇది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని దాని మీద జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను మత్స్యకారులకు ఇవ్వాలని కోరుతూ మత్స్యకారుల సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ఇవాళ జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో సాగర్ డిఫెన్స్ అకాడమీకి స్థలం కేటాయించడం సబబు కాదని, మత్స్యకారులతో మాట్లాడకుండా వారి అభిప్రాయం తీసుకోకుండా ప్రభుత్వం నేరుగా నిర్ణయం తీసుకోవడానికి వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మత్స్యకారులతో ముఖాముఖి మాట్లాడేందుకు వైఎస్ జగన్ ఇక్కడికి విచ్చేస్తున్నట్లు నేతలు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకి, ఈ ప్రాంత మత్స్యకారులకి దశాబ్దాల కళ నెరవేరుస్తూ ఆయన ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఫిషింగ్ హార్బర్ని జువలదిన్నెలో నిర్మించడం జరిగింది. దాదాపుగా 90% పనులు పూర్తయ్యాయి. దాని ప్రారంభోత్సవాన్ని కూడా తేదీ నిర్ణయించాం. అయితే దాన్ని వర్చువల్గా ప్రారంభించాలని అనుకున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి స్వయంగా వచ్చి మత్స్యకారులతో మాట్లాడి జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ని మత్స్యకారులకు అంకితం చేయాలనేటువంటి ఆలోచన చేయడం, ఆ తర్వాత ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిపోయినటువంటి 10% పనులు పూర్తి చేయకుండా అర్ధాంతరంగా నిలిపివేసి ఈరోజు దానిలో కొంత భాగాన్ని సాగర్ డిఫెన్స్ అనేటువంటి సంస్థకి అప్పచెప్పడం జరిగింది. దాదాపుగా 29.5 ఎకరా 7.5 ఎకరా తీర ప్రాంతాన్ని కూడా కలిపి అప్పచెప్పడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటిది మొదటి ఫేజ్లోనే మత్స్యకారులకి కన్సెషన్ ఉంది, ఇబ్బంది ఉంది, వాళ్ళకి అది సరిపోదు, దాన్ని మరలా విస్తరించాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా ఇది ఫేజ్ 1, తర్వాత దీన్ని విస్తరిస్తామని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి హార్బర్ని పూర్తి చేయకుండా 10% పనులు పెండింగ్లో పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు బలవంతంగా ప్రైవేటీకరణ చేయడం అనేటువంటిది మత్స్యకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. దాని మీద అనేక రకాలైనటువంటి ఈ మధ్య లోకేష్ గారు రావడం, దానికి సంబంధించి ఆయన శంకుస్థాపన చేయడం, శంకుస్థాపన చేసిన రోజే మత్స్యకారులు ప్రాణాలకు తెగించి తీసుకొచ్చి పార్క్ చేసినటువంటి కరేకల్ బోట్లు 4 బోట్లు ఉంటే వాటిని పంపించేయమని ఆదేశించడం, పంపించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల జోక్యంతోనే బోట్లు తరలి వెళ్ళాయి. కాబట్టి ప్రభుత్వం ఈరోజు మొక్కుబడిగా మత్స్యకారులు ఇటు ప్రైవేటీకరణ గురించి కానీ, బోట్ల తరలింపు విషయంలో కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం. ఇన్ని రోజులు ఈ ప్రభుత్వానికి మత్స్యకారులు గుర్తురాలే, మంత్రులకు మత్స్యకారులు గుర్తురాలే, అధికారులకు మత్స్యకారులు గుర్తురాలే, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మత్స్యకారులు గుర్తురాలే. ఈరోజు ఏదైతే సమస్య వచ్చిందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందో, జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చి వాళ్ళని అన్నదండలు అందిస్తానని చెప్పాడో ఆ రోజు నుంచే ఈ కార్యక్రమం ప్రారంభమై ఈరోజు దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ ప్రాంత మత్స్యకారులకు సంబంధించినటువంటి సుదీర్ఘకాల జగన్మోహన్ రెడ్డి గారు నెరవేస్తే ఏమాత్రం బిడియం లేకుండా, నవ్వుతారేమనేటువంటి అసహ్యం లేకుండా ఇది మేము పూర్తి చేశామని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుకోవడం, ప్రకటించుకోవడం నిజంగా సిగ్గు చేయటం అనేటువంటి విషయం.
కాబట్టి చంద్రబాబు దగ్గర నుంచి క్రెడిట్ చోరీ అలవాటు అయిపోయినటువంటి వాళ్ళు చోటా మోటా నాయకుల వరకు మాట్లాడేటువంటి మాటలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రైవేటీకరణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, మత్స్యకారులకు అండగా నిలుస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు స్వయంగా వచ్చి ఆయన హామీలో చేపట్టినటువంటి అభివృద్ధి, ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకం, వాళ్ళకి సంబంధించినటువంటి దాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పేటువంటి పరిస్థితి తీసుకురావడం, అటువంటి నేపథ్యంలో దాన్ని నిరసిస్తూ మత్స్యకారులందరితో జువలదిన్న ఫిషింగ్ హార్బర్ రేపు ఉదయం 9:45 జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో ఇక్కడికి చేరుకుంటాడు. ఇక్కడి నుంచి నేరుగా ప్రజలందరినీ కలుసుకుంటూ అభివాదం చేసుకుంటూ ఫిషింగ్ హార్బర్ని సందర్శిస్తాడు. అక్కడి నుంచి ఫిషింగ్ హార్బర్ నుంచి 11 గంటలకి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి ముఖాముఖి వేదిక దగ్గరికి చేరుకుని మత్స్యకారులందరితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి 12 గంటలకి హెలికాప్టర్లో తిరుగు ప్రయాణం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఆ ఏర్పాట్లన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి తలసిల్ రఘురామ్ గారు వాళ్ళందరూ ఇచ్చేసి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పర్యవేక్షించడం జరిగింది. దాదాపుగా పనులన్నీ పూర్తయ్యాయి. రేపటి రోజు మత్స్యకారులు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు భరోసా ఇవ్వడం, భవిష్యత్తులో కూడా మత్స్యకారులకి అండగా నిలవాలనేటువంటి ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. 9:45కి మన ప్రియతమ నేత, మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మత్స్యకారులకి అండగా ఉండాలి, వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావాలి అని చెప్పి రాష్ట్రంలో దాదాపు 10కి పైకి ఫిషింగ్ హార్బర్స్ ప్రారంభించి అందులో భాగంగా కావలి నియోజకవర్గంలో జబర్దస్త్ ఫిషింగ్ హార్బర్ని ప్రారంభించి ఆల్మోస్ట్ 95% వర్క్స్ అన్ని ఇక్కడ కంప్లీట్ చేసి ఈరోజు మత్స్యకారులకు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈరోజు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దాన్ని మిగతా వర్క్స్ని ఏ విధంగా కంప్లీట్ చేయకుండా ఏ విధంగా నెగోషియేషన్ చేస్తుందో, నెగోషియేషన్ చేయడమే కాకుండా మత్స్యకారులకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 70 ఎకరాల ఫిషింగ్ హార్బర్ని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి ఈరోజు సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి దాదాపు 29.5 ఎకరాలు అంటే 30 ఎకరాలు వాళ్ళకి ఇవ్వటం ఎంత మాత్రం సబబు అని ఈరోజు మా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులంతా ఇక్కడ అడుగుతున్నారు. అందుకు సపోర్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ విధంగా అన్యాయం జరుగుతుంది. మా మత్స్యకార సోదరులకు ఎవరికైతే మీరు ఈ ఫిషింగ్ హార్బర్ వాళ్ళకి ఒక ఆస్తిగా క్రియేట్ చేసి ఇచ్చారో దాన్ని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళకి అండగా ఉండాలి మనం అని చెప్పిన మీదట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి వస్తానని చెప్పడం రావటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే మత్స్యకారులు అంతా కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఆస్తిని కాపాడేదానికి మనకి జగనన్నే ఈ ప్రాంతానికి వస్తామన్నారు, మనకి ఒక భరోసా ఇస్తాడనే ఒక నమ్మకంతో ఈరోజు ఈ తీగ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులంతా కూడా మేమంతా కూడా వస్తాం జగనన్న మీటింగ్కి అని చెప్పడం కూడా చాలా సంతోషం. అదేవిధంగా కాపుతో, అదేవిధంగా పెద్దలతోటి, మత్స్యకారులతో సపరేట్ ఇంటరాక్టివ్ సమావేశం కదా, ఇంటరాక్షన్ సమావేశం కూడా ఒకటి ఏర్పాటు చేయడం వల్ల దానికి ఇక్కడ వాళ్ళంతా చాలా సంతోషపడతాం. మేమంతా కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం, మా సమస్యలు చెప్పుకుంటాం, మా ఆస్తిని ఎట్ట కాపాడుకోవాలో మాకు తెలుసు. కాబట్టి జగనన్న మాకు అండగా ఉంటే ఏదైనా మాది మేము సాధిస్తామని చెప్పి వాళ్ళంతా కూడా రేపు ఈ మీటింగ్కి కావాలని చూడటం కూడా నిజంగా చాలా సంతోషం. తప్పకుండా అందరూ కూడా, ఎందుకంటే ఈరోజు మత్స్యకారులు ఎట్టా వస్తున్నారు, తీర ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలు కూడా వస్తూ ఉన్నారు. వారితో పాటు మనమంతా కూడా అండగా ఉండాల్సిన సమయం ఇది. కాబట్టి కావలి నియోజకవర్గం కానీ మన నాయకులందరూ, కార్యకర్తలు, ప్రజలు, అదేవిధంగా ఇతర నియోజకవర్గాన్ని ఇతర కాన్స్టిట్యున్సీ నుంచి కూడా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అంతా కూడా దీనికి మద్దతుగా ఈరోజు వస్తున్నారు. అదేవిధంగా మన కందుకూరు నియోజకవర్గం నుంచి కూడా వాళ్ళంతా కూడా వస్తున్నారు. తప్పకుండా వచ్చి మత్స్యకారులకు అండగా నిలబడి మనం తప్పకుండా వాళ్ళకి ఇచ్చిన ఆస్తిని కాపాడుకునేదానికి మనం అందరం కూడా శాయశక్తిగా వాళ్ళకి అండగా ఉండాలని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఫిషింగ్ హార్బర్ని సందర్శించడానికి వస్తున్నారని చెప్పడమే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి మత్స్యకారులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఫిషింగ్ హార్బర్ని మత్స్యకారులతో ఇంటరాక్ట్ కాకుండా వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ ఏర్పాటు చేయబోయే ఏ కంపెనీ ఏర్పాటు
జరిగింది. దానివల్ల మత్స్యకారులకి ఏమైనా ఉపయోగపడుతుందా, ఏదైనా వాళ్ళకి తెలియపరిచి వాళ్ళతో సంప్రదించి వాళ్ళ యొక్క ఆమోదంతో జరిగి ఉండాలి. అటువంటిది ఏం లేకుండా వాళ్ళని రానికుండా అరికట్టి అప్పటికప్పుడు మంత్రి గారు వచ్చి ఒక శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దానివల్ల వాళ్ళ కార్యకలాపాలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. అది వాళ్ళు తెలుసుకుని వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఫిషింగ్ హార్బర్ కూడా నెల్లూరు జిల్లాలో కృష్ణాపట్నం ఏర్పడిన తర్వాత, కృష్ణాపట్నం పోర్ట్ ఏర్పడిన తర్వాత గతంలో ఫిషింగ్ హార్బర్ అందరూ ఆడేసుకునేవాడు. ముత్తుకూరులో ఫిషింగ్ హార్బర్ ఏర్పడిన తర్వాత దాన్ని ఆడ నిలవ నీళ్ళు లేకపోయిన తర్వాత దానికి ఆల్టర్నేట్ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలి. దాన్ని ఓన్లీ ఫిషర్మెన్కే ఉపయోగపడే విధంగా చేయాల్సింది. దాన్ని మళ్ళా తీరం చాలా ఉంది, ఆంధ్రప్రదేశ్కి చాలా పెద్ద తీరం ఉంది. సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇంకెక్కడన్నా తీర ప్రాంతంలో వాళ్ళకి 29 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు ఇచ్చి ఉండొచ్చు. అటువంటిది కాకుండా ఆల్రెడీ డెవలప్డ్ ఫిషింగ్ హార్బర్లో వాళ్ళకి వీళ్ళెవరిని అనుమతి తీసుకోకుండా, వాళ్ళకి తెలియకుండా, వాళ్ళని రానికుండా ఈ ఫౌండేషన్ వేయడం ఏదో మతలబు ఉందనే అభిప్రాయం వాళ్ళకి ఉంది. అందువల్ల ఇది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని దాని మీద